చెప్పండి. ఇక్కడ రెండు అంశాలు ఇప్పుడు మనం సతీష్ ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి సిఐ నాగరాజు ఏ రకంగా విచారణకు సహకరించట్లేదు అనేది ఒక అంశం అయితే, ఇది ఖచ్చితంగా కస్టోడియల్ డెత్ అంటూ సిట్ కోర్టుకు తెలిపింది. ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది? సిఐ నాగరాజు ఇలాగే సైలెంట్గా ఉంటే ఇది ఎటువైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది? దాదాపు కేసు మొత్తం ఓపెన్ అయిపోయింది రిమాండ్ రిపోర్ట్తోనే. ఎందుకంటే చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. మే 6వ తేదీకి సంబంధించినటువంటి డేట్ చాలా స్పెసిఫిక్గా ఉంది. మే 6 నుంచి మే 8 మధ్యలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గాదే సాయికృష్ణ ప్రజెన్స్కి సంబంధించి రెండు పెద్ద ఎవిడెన్సెస్ని ఇక్కడ సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో చెప్పింది. ఒక విషయం ఏంటంటే, ఎవరైతే గాదే సాయికృష్ణ తల్లి నేను పోలీస్ స్టేషన్లో చూశానని చెప్పినటువంటి డేట్ ఉంది. దాంతోపాటు ఒక ఎస్ఐ, ఒక వర్కింగ్ ఎస్ఐ, తను ఒక ఫ్లిప్కార్ట్ పార్సల్ కోసం తీసుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు తాను గాదే సాయికృష్ణ ఆ పోలీస్ స్టేషన్లో చూశారని, అది 6 నుంచి 8 తేదీలో మధ్యలో ఉందనేటువంటిది చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాడు. సో పోలీస్ స్టేషన్లో అతను క్లియర్గా ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ ఒక ఎస్ఐ కన్ఫర్మ్ చేస్తున్నాడు. 6వ తారీఖు మార్కాపురం పోలీస్ స్టేషన్ నుంచి టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చి ఇతనికి సిఐ నాగరాజ్కి గాదే సాయికృష్ణను అప్పచెప్పారు అనేటువంటిది కూడా నిర్ధారణ అయింది. అంటే ఒక విధంగా కస్టడీలో ఉన్నారు అనేటువంటి నిర్ధారణ అయింది. అంటే ఇంతకుముందు హెబియస్ కార్పస్ వేసినప్పుడు హైకోర్టులో పోలీసులు అబద్ధం చెప్పారు, మాకు తెలియదు అనేటువంటిది పూర్తి అబద్ధం అనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా తేలిపోయింది. రెండో విషయము, అతని ముఖం మీద గాయాలున్నాయి, తీవ్రమైనటువంటి గాయాలతో అతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అనేటువంటి ఎవిడెన్సెస్ బయటకు వచ్చాయి. తర్వాత మే 1 నుంచి జూన్ 1 మధ్యలో ఉన్నటువంటి మొత్తం సీసీటీవీని ఫుటేజ్ని మాయం చేశారు అనేటువంటిది. సో ఒకటి, అతను పూర్తిగా మనం ఇల్లీగల్గా అతన్ని కస్టడీలో ఉంచుకోవడంతో పాటు 24 గంటల్లో ఏదైతే కోర్టులో హాజరుపరచాలో దాన్ని వైలేట్ చేయడంతో పాటు అతని మీద 3rd డిగ్రీ ప్రయోగించాడు అనేటువంటి ఎవిడెన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం హైకోర్టును తప్పుదారి పట్టించాడు అనేటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజ్ ఏవైతే సాక్ష్యాధారాలు ఉన్నాయో వాటిని మాయం చేసేటువంటి ప్రయత్నం చేశాడు నాగరాజు అనేటువంటిది చాలా స్పెసిఫిక్గా ఉంది. ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఇదంతా కూడా నాగరాజు కేవలం ఒక వ్యక్తిగతంగా తన హోదాలో చేశారా, అతని వెనకాల ఎవరు ఉన్నారు అనేటువంటిది. ఎందుకంటే తీసుకొచ్చినటువంటి వాళ్ళు టాస్క్ ఫోర్స్ నుంచి తీసుకొచ్చారు అనేటువంటి సమాచారం ఉంది. సో టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చి ఇతనికి అప్పచెప్పిన తర్వాత అతని వేరే బోర్డ్స్ గురించి ఇంత జరుగుతున్నప్పటికీ ఎందుకు పైనుంచి ఇది అడగలేదు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటిది డెఫినెట్గా ఇది ఇన్వెస్టిగేషన్ వైడనింగ్ కాబోతుంది, ఇన్వెస్టిగేషన్ ఇంకా పెద్ద ఎత్తున జరగబోతుంది అనేటువంటిది కూడా రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పింది. ఇతరులను కూడా ఇందులో విచారిస్తామనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం. సో కేవలం నాగరాజు వరకు ఇది పరిమితం కావట్లేదు, ఈ ఇన్వెస్టిగేషన్ వైడన్ అవుతుంది అనేటువంటిది చాలా క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ఒక కస్టోడియల్ డెత్ జరిగింది, డెడ్ బాడీని మాయం చేశారు, అతని కస్టడీలో పెట్టినటువంటి రోజుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి. చాలా క్లియర్గా ఒక హత్య జరిగింది, కస్టడియల్ డెత్ జరిగింది, కస్టడియల్ మర్డర్ జరిగింది అనేటువంటిది మాత్రం ఎస్టాబ్లిష్ అవుతుంది. బట్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా చేయాల్సింది ఏంటంటే, కేవలం సిఐ నాగరాజు పాత్ర మాత్రమే ఉందా, దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేటువంటిది ఒక లైన్ చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. ఈ మొత్తం రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఇతరులను కూడా మేము విచారించాల్సి ఉంది, దీనికి సంబంధించిన చాలా విషయాలను సేకరించాల్సి ఉంది అనేటువంటిది, కేసు ఓపెన్ చేసి పెట్టడం అనేటువంటిది, అంటే ఇది ఓపెన్ ఎండెడ్ కేసుగా అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో డెఫినెట్గా ఇది ఎటువైపు వెళ్తోంది, సో దీంట్లో జిల్లాకు సంబంధించి లేకుంటే ఈ మొత్తం నగరానికి సంబంధించినటువంటి పోలీస్ బాస్ ఉన్నారో అతని వైపు ఇన్వెస్టిగేషన్ వెళ్తుందా అనేటువంటిది చాలా కీలకంగా మారింది. నాగరాజు తన వ్యక్తిగత హోదాలో ఒక సిఐగా ఇదంతా చేశాడా అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. బట్ డెఫినెట్గా ఒక కస్టోడియల్ డెత్ జరిగింది, కస్టోడియల్ మర్డర్ జరిగింది అనేటువంటి ఇండికేషన్ మాత్రం ఈ మొత్తం రిపోర్ట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హరి, రైట్. అయితే సిఐ నాగరాజు పేరు ఒక్కటే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఇది ఒకరి వల్లే అవుతుందా? అంటే సాధారణంగా పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ ఎలా చేస్తారో అనేది మనం ఊహించవచ్చు. అలాగే ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది ఈ కస్టోడియల్ డెత్లో పాల్గొన్న వాళ్ళు? అలాగే కింగ్ పిన్ ఎవరు? సో ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా జరిగింది? ప్రస్తుతం సిఐ నాగరాజు ఇలా కామ్గా ఉంటే, నోరు మెదపకుండా ఉంటే కనుక కోర్టు దీన్ని ఏ రకంగా చూసే అవకాశం ఉంటుంది ఇస్మాయిల్? బట్ డెఫినెట్గా ఇందులో ఆల్రెడీ చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు అనేటువంటిది రిమాండ్ రిపోర్ట్ ఓపెన్ చేసేసింది. ఇక్కడ సిఐ నాగరాజు కామ్గా ఉన్నప్పటికీ ఎవిడెన్సెస్ అనేటువంటివి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ నేను ఇక్కడ క్లియర్గా చెప్పేదంటే, మార్కాపురం నుంచి ఇతను ఎవరు తీసుకొచ్చారు, ఇతనికి అప్పచెప్పారు అనేటువంటి చెప్తున్నారు. మే 6వ తేదీన మార్కాపురం నుంచి పట్టుకొని తీసుకొచ్చారు. సో వాళ్లకు ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చినాయి, ఆన్ రిటర్న్ ఆదేశాలు వచ్చాయా? సిఐ స్థాయి వ్యక్తి ఒక టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్కు ఆదేశాలు ఇవ్వగలుగుతాడా, మీరు తీసుకురండి అని? సో మార్కాపురం పోలీస్ స్టేషన్కి సంబంధించిన పాత్ర ఏమైనా ఉందా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందా లోకల్ పోలీస్కి? సో డెఫినెట్గా దీన్ని ఒకవేళ మార్కాపురం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఎట్ ద సేమ్ టైం టాస్క్ ఫోర్స్ సిఐకి ఇన్ఫర్మేషన్ ఉంది, టాస్క్ ఫోర్స్ ఏసీపీకి ఇన్ఫర్మేషన్ ఉంది అనేటువంటి ఒక మొత్తం ఓపెన్ అయితే దీని వెనకాల ఎవరు ఉన్నారనేటువంటిది ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి ఒక యాంగిల్ ఇక్కడ కనిపిస్తుంది. దీంతో పాటుగా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సమయంలో అతన్ని ఒక ఎస్ఐ చూశాడు అనేటువంటిది ఏదైతే LW-15 అనేటువంటిది మొత్తం రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేశారు. అతని ఎవిడెన్స్గా ఒక ఎస్ఐని ఎవిడెన్స్గా తీసుకొని తేను ఆ పోలీస్ స్టేషన్లో గాయాలతో ఉన్నటువంటి గాదే సాయికృష్ణను మే 6 నుంచి మే 8
తేదీల మధ్యలో చూశాను అనేటువంటి ఒక ఎవిడెన్స్ ఇచ్చారు, ఒక విట్నెస్ ఇచ్చారు. సో డెఫినెట్గా LW15 ఎవరు, అతను ఏ స్థితిలో చూశాడు అనేటువంటిది ఇక్కడ ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇంత జరుగుతున్నా, మే 6వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఇంత జరుగుతున్నా కానీ ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఎవరైతే సీనియర్ పోలీస్ అఫీషియల్స్ ఉన్నారో, ఎవరైతే నాగరాజు రిపోర్ట్ చేస్తారో, కమిషనర్ ఆఫ్ పోలీస్ కావచ్చు, లేకుంటే మిగిలిన వాళ్ళు కావచ్చు, దీన్ని ఎందుకు కేసుకు సంబంధించి పట్టించుకోలేదు, ఇంత జరుగుతుంది అనేటువంటిది డెఫినెట్గా చూడాలి. వాళ్ళ పాత్ర పైన ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇమీడియట్గా ఒక కేసు మనం ఇక్కడ చూడాల్సి ఉంది. నాగరాజు అనేటువంటి వ్యక్తి ఈ మొత్తం కేసుకు సంబంధించి అతను ఒక హత్య చేశాడు అనేటువంటి ఇండికేషన్ ఉంది, ప్రైమ ఫసి ఉందని రిమాండ్ రిపోర్ట్లో రాశారు. అతని గాయాలతో కొట్టి చంపారు అనేటువంటిది రిమాండ్ రిపోర్ట్లో రాశారు. సాక్ష్యాధారులు మాయం చేశారని రాశారు. ఇవన్నీ ఏ విధంగా చేయగలిగాడు అని అంటే, ఇంత జరిగిన తర్వాత కూడా అతను తన పొజిషన్లో కంటిన్యూ అయ్యాడు కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ను మాయం చేయగలిగాడు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే విజయవాడకు సంబంధించిన సిపి ఉన్నారో అతని మీద ఇప్పుడు ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో అతని పోస్టింగ్ అనేటువంటిది ఉంటుందా, ఇన్వెస్టిగేషన్ అతని పరిధిలో ఉంది, అతని మొత్తం ఏరియాలో జరుగుతుంది కాబట్టి అతనికి సంబంధించి ఏం డెసిషన్ తీసుకుంటారనేటువంటిది కూడా మేజర్ కాబోతుంది. ఇది 29 రోజు ఏదైతే హైకోర్టుకి కేసు వెళ్ళిన తర్వాత దీని మీద ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ఎవరైతే హయ్యర్ అఫీషియల్స్ ఉన్నారు, రిమాండ్ రిపోర్ట్లో ఒక మొత్తం దాన్ని చూసుకుంటే హయ్యర్ అఫీషియల్స్ గురించి ఎక్కడ రాయలేదు. హయ్యర్ అఫీషియల్కి ఇన్ఫర్మేషన్ ఉందా, అతని మీద NBW ఉంది, గాది సాయికృష్ణకి సంబంధించి NBW ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చిన తర్వాత, నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చిన తర్వాత ఎందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు, అసలు ఏ కేసులో అతన్ని తీసుకొచ్చారు, కేవలం కోర్టుకు అతను హాజరు కావట్లేదు, పోలీస్ స్టేషన్కు హాజరు కావట్లేదు అనేటువంటిది మాత్రమే అతన్ని తీసుకొచ్చారా, లేదంటే వేరే కేసు ఉందా అనేటువంటిది. సో డెఫినెట్గా ఇది ఇండికేషన్ మాత్రమే. కానీ ఒకటి, ఈ 40-45 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ మొత్తం తతంగం ఏదైతే ఉందో దాంట్లో ఇతను ఏమయ్యాడు అనేటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చింది రిమాండ్ రిపోర్టు. అతను చనిపోయాడు అనేటువంటి ఇండికేషన్ ఇచ్చింది. ఎట్ ద సేమ్ టైం అతన్ని పోలీసులు తీసుకొచ్చారు. పోలీసులు మే 6వ తేదీన అతన్ని పోలీస్ స్టేషన్లో ఉంచారు, అతన్ని కొట్టారు, ఆ తర్వాత అతను మాయమైపోయాడు. సో డెఫినెట్గా మనం ఇక్కడ ఒక లాకప్ డెత్ జరిగింది, కస్టోడియల్ మిస్సింగ్ జరిగింది, కస్టోడియల్ డెత్ జరిగింది. ఎట్ ద సేమ్ టైం డెడ్ బాడీ కూడా దొరకలేదు అనేటువంటి ఇండికేషన్ ఉంది. బట్ ఇది కన్ఫర్మేషన్ మాత్రమే. బట్ దీని వెనకాల ఏం జరిగింది అనేటువంటి మొత్తం పిక్చర్ ఓపెన్ కావాల్సి ఉంది. 15 రోజుల రిమాండ్ అడుగుతున్నారు పోలీసులు. 15 రోజుల రిమాండ్ తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత అతని కస్టడీలో ఏం చెప్తాడు, ఎవరి ఆదేశాల మేరకు తను తెచ్చానని చెప్తాడు, ఒకవేళ తానే తీసుకొస్తే తనకు ఉన్నటువంటి అథారిటీ ఏంటి, అతని అథారిటీని ఏ విధంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అతని అథారిటీని అంగీకరించారు, అతను అడిగితే టాస్క్ ఫోర్స్ పోలీసులు బేసిక్గా ఎక్కడైనా కానీ సో కమిషనర్ కింద లేకుంటే జిల్లాలో అయితే జిల్లా ఎస్పీల కింద డైరెక్ట్గా అథారిటీస్ తీసుకుంటారు, వాళ్ళు అక్కడి నుంచి పనిచేస్తారు. ఒక పోలీస్ స్టేషన్ విజయవాడలో ఉన్నటువంటి కొన్ని పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ స్టేషన్కి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సిఐ చెప్తే ఎందుకు టాస్క్ ఫోర్స్ ఇక్కడ బిహేవ్ చేసింది, ఎందుకు తీసుకొచ్చారు అనేటువంటి ఆరోపణలు కూడా ఇక్కడ వస్తున్నాయి. సో డెఫినెట్గా దీని వెనకాల సిఐ నాగరాజు కంటే పైన ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు అనేటువంటిది డెఫినెట్గా ఒక ఇండికేషన్. ఈ రిమాండ్ రిపోర్ట్ ద్వారా ఇప్పటి వరకు పోలీసులు సంబంధం లేదనేటువంటి ఒక అబద్ధము హైకోర్టులో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఆ రిపోర్ట్ ఇంకోటి ప్రిపేర్ చేయాల్సి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డెఫినెట్గా క్వశ్చన్, మార్కాపురం నుంచి తీసుకురమ్మని ఎవరు చెప్పారు, ఎవరు తీసుకొచ్చారు, ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరు, ఎంతమంది కానిస్టేబుల్స్ వెళ్ళారు, వాళ్ళకి ఎక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చాయి, రిటర్న్స్ ఆర్డర్స్ ఉన్నాయనేటువంటి తేలాల్సినటువంటి అవసరం ఉంది. హరి, అయితే ఇక్కడ మీరు చెప్పినట్టుగా టాస్క్ ఫోర్స్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ థింగ్, టాస్క్ ఫోర్స్ వాళ్ళు సాయి కృష్ణని తీసుకొచ్చి ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అప్పగించేటప్పుడు సాయి కృష్ణ పరిస్థితి ఏంటి అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ విచారణలో టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా విచారించాల్సిన అవసరం ఏ మేరకు ఉంది, సిట్ ఆ దిశగా ప్రస్తుతం అడుగులు వేయబోతోందా అంటే ఏం చెప్తారు ఇస్మాయిల్? డెఫినెట్గా సిట్ అనేటువంటిది చాలా కాంప్రిహెన్సివ్గా ఇప్పటివరకు రిపోర్ట్ ఇచ్చింది ఉన్నటువంటి అంశాల వరకు చూసుకుంటే. అయితే ఇందులో చాలా ఇంపార్టెంట్ డీటెయిల్ ఒకటి మిస్ అయినటువంటి అంశం ఏంటి అంటే, ఈ మొత్తం ప్రాసెస్లో ఎందుకు అతన్ని ఇక్కడ తీసుకొచ్చారు, కేవలం అతని మీద NBW ఉంది, నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది, అతను పోలీస్ స్టేషన్కి హాజరు కావట్లేదు, అతను బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి పోలీస్ స్టేషన్కు హాజరు కావట్లేదు కాబట్టి తీసుకొచ్చారా, లేదంటే వేరే రీజన్ ఉందా అనేటువంటి చెప్పలేదు. సో దీన్ని క్లియర్గా ఒకటి ఇన్వెస్టిగేషన్ వైడెన్ ఎందుకు అవుతుంది అని అంటే, ఎవరి ఆర్డర్స్ మీద అతన్ని ఇక్కడ నుంచి మార్కాపురం నుంచి తీసుకొచ్చారు. మార్కాపురం సాధారణంగా పోలీసులు తమ జ్యురిస్డిక్షన్ దాటుతున్నప్పుడు, ఎవరైనా క్రిమినల్స్ అక్కడ ఉన్నప్పుడు, ఒక హత్య కేసులో నిందితులు లాంటి వ్యక్తి ఉన్నప్పుడు అతని ఇన్ఫర్మేషన్ని లోకల్ పోలీసులకు అప్పచెప్తారు. అట్లీస్ట్ ప్రయర్ కాకపోయినా అతన్ని తీసుకున్న తర్వాత మేము ఫలానా వ్యక్తి నుంచి ఫలానా వ్యక్తిని మేము ఏరియా నుంచి అతన్ని పికప్ చేసాము, అతన్ని తీసుకెళ్తున్నాం అనేటువంటి ఇండికేషన్ ఉంటుంది. ఎందుకు మార్కాపురం పోలీసులకు లేదు, పోయిన వాళ్ళు ఎవరు, టాస్క్ ఫోర్స్ అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు టాస్క్ ఫోర్స్ ఎందుకు తీసుకొచ్చింది, ఎందుకు అంటే డైరెక్ట్గా సిఐ నాగరాజ్ ఎందుకు వెళ్ళలేదు, అతనికి సంబంధించినటువంటి కేసు అయితే టాస్క్ ఫోర్స్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు వచ్చింది ఇందులో అనేటువంటిది బిగ్ క్వశ్చన్. సో టాస్క్ ఫోర్స్ ఎవరికి రిపోర్ట్ చేస్తుంది, ఎవరి ఆర్డర్స్ తీసుకుంటుంది అనేటువంటిది డెఫినెట్గా పెద్ద క్వశ్చన్. ఎట్ ద సేమ్ టైం మే 6వ తేదీ నుంచి ఒక మనిషిని తీసుకొచ్చి కొట్టి చావబాది అతన్ని మాయం చేసిన తర్వాత, అతని డెడ్ బాడీని కూడా లేకుండా చేసిన తర్వాత ఇంత జరుగుతున్నప్పుడు ఎందుకు లోకల్గా ఉన్నటువంటి పోలీస్ బాస్ దీని మీద రెస్పాండ్ కాలేదు, ఎందుకు విజయవాడ సిపి తన పరిధిలో ఉన్నటువంటి సిఐని పిలిచి ఏం జరిగిందని ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు దాని మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఎందుకు డీటెయిల్స్ తీసుకోలేదు, ఎందుకు ఈ కేసును సుమోటోగా తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు దీన్ని ఒక వ్యక్తి మిస్ అయ్యాడు అనేటువంటిది ఒక తల్లి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కేసును ఎందుకు సుమోటోగా తీసుకొని ఆ సిఐని పక్కకు జరిపి
డీసీపీ సిఐ మీద ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలేదు అనేటువంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. డెఫినెట్గా ఇక్కడ ఒక వ్యక్తి తను పూర్తిగా ఒక నేరం చేస్తున్నప్పుడు దానిని చూసి చూడనట్టుగా లేదంటే దానికి అనుకూలంగా వ్యవహరించడం కూడా నేరంలో పాలు పంచుకోవడమే అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఈ కేసుకు సంబంధించి వైడనప్ అవుతుంది. నాగరాజుతో ఆగదు. చాలా క్వశ్చన్స్ రిమాండ్ రిపోర్ట్ రేజ్ చేసింది. ఈ రిమాండ్ రిపోర్ట్ రేజ్ చేసినటువంటి క్వశ్చన్ను ఇన్వెస్టిగేషన్ టీం చేయాల్సినటువంటి ఉంది. రాబోయేటువంటి రోజుల్లో డెఫినెట్గా ఎవరైతే నాగరాజు కంటే పై అధికారులు ఉన్నారో వాళ్ళ ట్రాన్స్ఫర్లో వాళ్ళని ఇక్కడ నుంచి తప్పించడమో జరిగితే మాత్రమే ఇన్వెస్టిగేషన్లో చాలా క్లియర్గా ఏం జరిగింది అనేటువంటిది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. హరి, ఇస్మాయిల్, ఇంకా ఈ రిమాండ్ రిపోర్ట్లో ఏ అంశాలు ఉన్నాయనేది ఏమన్నా ఐడియా ఉందా ఇస్మాయిల్? ఎందుకంటే ఇది కస్టోడియల్ డెత్ అనే వరకు మాత్రం నిర్ధారించడం చూసాం. బట్ డెఫినెట్గా రిమాండ్ రిపోర్ట్ సెకండ్ థింగ్, ఇక్కడ అనాథ శవం అంటూ బస్ స్టాండ్లో కూడా వదిలేశారనే వార్తలు కూడా వినిపించాయి కదా, దానికి బలం చేకూర్చే విధంగా ఏమన్నా పొందుపరచడం జరిగిందా రిమాండ్ రిపోర్ట్లో? బట్ డెఫినెట్గా రిమాండ్ రిపోర్ట్ చాలా కేటగిరీలుగా 3 విషయాలను సర్టిఫై చేసింది. ఒకటి, గాదె సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తిని మార్కాపురం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణలంక పోలీసులకు అప్పగించారు. మే 6వ తేదీ డేట్ మీరు గుర్తుంచుకోండి. ఆ తర్వాత మే 6 నుంచి మే 8 మధ్యలో గాదె సాయి కృష్ణను పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ గాయాలతో అతన్ని టార్చర్ చేసిన తర్వాత చూశాను అనేటువంటి LW15 అనేటువంటి ఒక సాక్ష్యం ఉంది, ఒక ఎవిడెన్స్ ఉంది. 3వ కేసు అతను ఇక్కడ నుంచి మిస్ అయిపోయాడు అనేటువంటిది. 4వ ఇష్యూ రిమాండ్ రిపోర్ట్ చాలా బలంగా చెప్తుంది ఏంటంటే మే 1 నుంచి జూన్ 1 వరకు మధ్యలో ఉన్నటువంటి మొత్తం ఎంటైర్ సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారు. సో దాన్ని కావాలని ఈ సాక్ష్యాలను తుడిచేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది. ఇక ఎక్కడెక్కడ వైలేషన్స్ అనేటువంటిది, ఎన్బిడబ్ల్యూ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చిన తర్వాత ప్రయర్ 24 అవర్స్ లోపల అతని కోర్టులో ఎందుకు హాజరుపరచలేదు, కాబట్టి డెఫినెట్గా మోటివ్ డిఫరెంట్గా ఉందనేటువంటిది. హైకోర్టుకు అబద్ధం చెప్పారు అనేటువంటిది కూడా రిమాండ్ రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది. హైకోర్టుకు తమకు ఇన్ఫర్మేషన్ లేదు, తెలియదని చెప్పారు, బట్ వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, వీళ్ళు కావాలని చేశారనేటువంటి చెప్పింది. సో చాలా విషయాలు దీంతో పాటు ఇంకా మనం క్లియర్గా చూసుకుంటున్నప్పుడు ఈ మొత్తం కేసుకు సంబంధించి డెడ్ బాడీస్ ఏం జరిగాయి అనేటువంటిది, ఒక అనాథ శవం దొరికింది అనేటువంటిది వాళ్ళు పూర్తిగా అనాథ శవాన్ని మేము పంపించామని చెప్తున్నారు. ఆ రెండు అనాథ శవాలని బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో తీసుకున్నారు. ఆ 2 శవాలు అక్కడ నుంచి దహన సంస్కారం చేసేటువంటి దగ్గరికి వెళ్ళాయి. అయితే అక్కడ కేవలం ఒక డెడ్ బాడీకి మాత్రమే దహన సంస్కారం జరిగింది, మిగిలిన డెడ్ బాడీ సమాచారం లేదు, అఫీషియల్గా రిపోర్ట్ కాలేదు అని అంటున్నారు. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ రావాల్సినటువంటిది. బట్ ఓవరాల్గా చూసుకుంటే డెఫినెట్గా నాగరాజును తీసుకొచ్చి కొట్టి చంపారు అనేటువంటిది చాలా క్లియర్గా పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్లో చెప్పినటువంటి పరిస్థితి. ఇది మళ్ళీ చెప్తున్నాను, గత కొన్ని సంవత్సరాల్లో, కొన్ని దశాబ్దాల్లో ఇంత క్లియర్గా, ఇంత కేటగారికల్గా పోలీసుల చేతిలో చనిపోయినటువంటి ఒక పెద్ద కేసు, డైరెక్ట్గా ఇన్ని ఎవిడెన్సెస్తో ఉన్నటువంటి కేసు, దిస్ ద బిగ్గెస్ట్ కేసు. ఎందుకంటే పోలీస్ టార్చరింగ్ గురించి, కస్టోడియల్ టార్చరింగ్ గురించి, 3rd డిగ్రీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 2026లో ఉన్నాము. బట్ 1960, 1970కి సంబంధించినటువంటి ఇంకా ప్రాసెస్ జరుగుతోంది, ఇంకా కొడుతున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది అనేటువంటి మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ కేసులో ఎవిడెన్సెస్తో సహా దొరికినటువంటి కేసు చాలా వైడనప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. పైన అధికారులు ఎందుకు చూసి చూడనట్టుగా వ్యవహరించారు, ఎందుకు ఈ కేసుకు సంబంధించి పైన అధికారులు అతన్ని పిలిచి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలేదు, ఎందుకు కోర్టుకు ఇమీడియట్ రిపోర్ట్ ఇవ్వలేదు. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ నేను చెప్తున్నాను, అతనికి అథారిటీ ఎక్కడ ఉంది? ఒక సిఐకి పక్క జిల్లా నుంచి ఒక వ్యక్తిని పికప్ చేయమని టాస్క్ ఫోర్స్ చెప్పేటువంటి అథారిటీ ఎక్కడ ఉంది? టాస్క్ ఫోర్స్ వీడే చెప్తే బిహేవ్ చేసిందా? ఇతను రిక్వెజిషన్ లెటర్ ఇచ్చాడా? రిక్వెజిషన్ లెటర్ ఇస్తే బిహేవ్ చేస్తారా అనేటువంటిది కూడా చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. సో పోలీసుల పనితీరు, పోలీసుల సంబంధించినటువంటి ఆన్ డ్యూటీలో ఏ విధంగా జరుగుతుంది ప్రాసెస్ అనే దాని మీద కూడా పెద్ద క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. పోలీసులు ఏ క్షణంలో ఎవరినైనా నోటీస్ ఇవ్వకుండా, ఏది లేకుండా పికప్ చేస్తారనేటువంటి క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. బట్ డెఫినెట్గా ఒకటి మాత్రం చాలా స్పష్టం, ఇది నాగరాజు తన వ్యక్తిగత హోదాలో మాత్రమే చేసినట్టు కనిపించలేదు. అతనికంటే పై ఉన్నటువంటి అధికారులు వాళ్ళ ఆదేశాల మేరకు ఇది జరిగింది అనేటువంటి అనుమానం డెఫినెట్గా వ్యక్తమవుతుంది. బట్ డెఫినెట్గా నేను చెప్తున్నాను, ఒక సిట్ అధికారి ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అయినప్పటికీ తన కంట్రోల్లో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో అతని కంట్రోల్లో ఉన్నటువంటి ఒక నగరాన్ని, లేకుంటే ఒక మొత్తం జ్యూరిస్డిక్షన్ని విచారణ చేస్తున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది అనేటువంటి అనుమానం అయితే వ్యక్తమవుతుంది. సో డెఫినెట్గా ఇప్పుడు ఎవరైతే ఈ మొత్తం నాగరాజు ఉన్నారో, అతని బాస్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా సిపి ఎవరైతే ఉన్నారో ఆయన మీద క్వశ్చన్స్ అయితే రేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కేవలం అతని ఇన్వాల్వ్మెంట్ ఉందనేటువంటిది మాత్రమే కాదు, ఆయన నిజంగానే ఎందుకు దీన్ని చూస్తూ ఊరుకున్నారు, ఆయన జ్యూరిస్డిక్షన్లో జరిగింది అనేటువంటిది కూడా క్వశ్చన్స్ రేజ్ చేయాలి. ఇప్పుడు చాలా స్పష్టంగా ఒక మనిషి చనిపోయాడు అనేటువంటిది కోర్టుకు పోలీసులు చెప్పారు. సో దాని మీద ఏముండబోతుంది, గవర్నమెంట్ నుంచి ఇలాంటి రియాక్షన్ ఉండబోతుంది, ఎంతమంది ఆఫీసర్స్ మీద దీని మీద చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పటి వరకు ఇది అనుమానము, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, అతను నిజంగానే పోలీసులు పట్టుకెళ్లారా కాదా, ఇవన్నీ చర్చలు మీడియాలో బయట ఆరోపణలు ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ ఇప్పుడు ఎవిడెన్సెస్గా డైరెక్ట్ కోర్టులో ఒక రిమాండ్ రిపోర్ట్ ప్రొడ్యూస్ చేశారు. ఒక ఐపీఎస్ అధికారి స్థాయిలో ఉన్నటువంటి సిట్టు విచారించి, అవును ఇతన్ని పట్టుకొచ్చారు, ఇతన్ని మాయం చేశారు, ఇతన్ని కొట్టారు, ఇతను ఏమయ్యాడో అనేటువంటి ఒక అఫీషియల్ పేపర్ ఉంది. కనీసం ఇప్పుడైనా గవర్నమెంట్ దీని మీద, ఈ జ్యూరిస్డిక్షన్లో ఉన్నటువంటి వాళ్ళు, దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ఇమీడియట్ అవసరం అయితే కనిపిస్తుంది. హరి, రైట్ ఇస్మాయిల్, ఇటీవల తమిళనాడులో జరిగిన ఒక లాకప్ డెత్ అంశంలో కోర్టు ఎంత తీవ్రమైన శిక్ష విధించింది,
దాంతో దీన్ని పోలుస్తూ ఉన్నారు. బట్ వన్ యూ కంపేర్ టు దాట్, అక్కడ డెడ్ బాడీస్ అన్న ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఆధారాలను కూడా తుడిచిపెట్టేసిన అతి నేరం, తీవ్రతరమైన నేరంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. సో ఏ రకంగా కోర్టు దీన్ని చూసే అవకాశం ఉంటుంది? అలాగే నాగరాజు కన్ఫెషన్ ఏ మేరకు అవసరం, ఏ మేరకు ముఖ్యం అంటే కనుక ఏం చెప్తారు? బట్ డెఫినెట్గా ఈ కేసుకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఏంటి అంటే అతన్ని తీసుకొచ్చినట్టు ఆధారం ఉంది, అతన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాడు అనేటువంటి ఆధారం ఉంది. సో ఈ నేపథ్యంలో కోర్టు చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి గ్యారంటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు న్యాయ వ్యవస్థ, చట్టం మీద ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మనిషిని డైరెక్ట్గా మేము మాయం చేస్తాము, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు అంటూ అతను డెడ్ బాడీని కూడా మాయం చేస్తే, రేపు రోడ్డు మీద ట్రాఫిక్ వైలేట్ చేసిన కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తన వ్యక్తిగతమైనటువంటి గ్రడ్స్ తీసుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం తనకి ఎవరైనా డబ్బులు ఇస్తే పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని మాయం చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ కేసులో కేవలం నేను నాగరాజును మాత్రమే ఎందుకు